బ్లాక్ రైస్తో నేను పాయసం తయారు చేయబోతున్నా. మరి ముందుగా బ్లాక్ రైస్ పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. బ్లాక్ రైస్ పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బ్లాక్ రైస్ 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 1/2 కప్పు, కిస్మిస్ 1/2 కప్పు, పాలు 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, కుంకుమ పువ్వు కొద్దిగా, ఉప్పు చిటికెడు, జాంపండు ముక్కలు 1 కప్పు, జాజికాయ పొడి చిటికెడు. బ్లాక్ రైస్ పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం బ్లాక్ రైస్, ఇదిగోండి బ్లాక్ రైస్ ని చక్కగా ఉడికిచ్చేసుకొని పెట్టుకున్నాం అనమాట. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఇది కొంచెం మనకు మరీ పొడి పొడిగా అవ్వడం కొంచెం కష్టమైన విషయమే, కొంచెం ముద్దగానే అవుతుంది. కాబట్టి పాయసానికైతే చాలా యాప్ట్గా సెట్ అవుతుంది. అయితే మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా కామన్ గా మనం చేసుకునేదే, కొత్తగా ఇంకేం లేదు. బ్లాక్ రైస్ మాత్రమే స్పెషల్ ఈ రోజు. అయితే బ్లాక్ రైస్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఇందులో 18 రకాల అమినో యాసిడ్స్ ఉంటాయి తెలుసా. అసలు ఆరోగ్యానికి, హార్ట్ కి, కొలెస్ట్రాల్ తగ్గించే విషయంలో అన్నిటికీ సూపర్ అన్నమాట. అలాగే కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచి మేలు చేస్తుంది తెలుసా. ఇందులో ప్రోటీన్, తర్వాత ఐరన్ చాలా ఎక్కువగా ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, మనకి స్ట్రెస్, ఒత్తిడి చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే క్యాన్సర్ కారకాన్ని, క్యాన్సర్ కణాలను కూడా చాలా వరకు తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఓవరాల్ గా అంటే డైజెషన్ పరంగా చూసుకున్నా, తర్వాత ఫైబర్ పరంగా చూసుకున్నా, ఏదైనా కూడా మనకు బ్లాక్ రైస్ చాలా మంచి మంచి ఉపయోగాలే ఉన్నాయి. అంటే సైడ్ ఎఫెక్ట్స్ అట్లాంటివి ఏమీ ఉండవు. సో చక్కగా ఉడికించుకోవాలి. కాకపోతే ఏంటంటే బ్లాక్ రైస్ ని ప్రాపర్ గా ఉడికించుకోవాలి, నానబెట్టాలి, బాగా ఉడికించుకోవాలి. అప్పుడు మనకు డైజెషన్ కి కానీ, హార్ట్ కి కానీ, కంటికి కానీ అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఓకే, మరి అటువంటి బ్లాక్ రైస్ తో నేను ఈ రోజు పాయసం తయారు చేయబోతున్నా. అయితే దీనికి ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ వెలిగించేసుకుని ముందుగా డ్రై ఫ్రూట్స్ ని వేయించేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. మనకు బ్లాక్ రైస్ తరచూ తీసుకుంటూ ఉండడం వల్ల మనకు కాలేయం దగ్గర చాలా మందికి కొవ్వు పెరిగిపోతుంది, అంటే ఫ్యాటీ లివర్ అంటారు కదా. సో అలా అనమాట. సో ఫ్యాటీ లివర్ తగ్గాలి అంటే రకరకాల అంటే ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో మనకు బ్లాక్ రైస్ ని కూడా తరచూ తీసుకుంటూ ఉండడం వల్ల మనకు కాలేయానికి సంబంధించినటువంటి కొవ్వు ఏదైతే ఉందో అది కూడా చాలా వరకు తగ్గుతుంది. చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనకు తెలియని ఉపయోగాలు ఇవన్నీ కూడా. తెలియదు, అది ఉంది అని తెలుసు కానీ ప్రపంచంలో అదంటూ ఒకటి ఉంది అని తెలుసు కానీ దాని గురించి, దాని ఉపయోగాలు ఇవన్నీ మనకు తెలియవు. తెలియజెప్పే ప్రయత్నమే మన అమృతం కార్యక్రమం. స్టవ్ ఆన్ చేసేసాను. ముందుగా కాస్త వెన్న వేసుకుందాం. వెన్న కొంచెం కరిగిన తర్వాత ముందుగా జీడిపప్పు, కిస్మిస్లని వేయించేసుకుందాం. కాస్త కరిగింది కాబట్టి ముందుగా జీడిపప్పు, ఆ తర్వాత కిస్మిస్, ఈ రెండింటిని కూడా వేయించేసుకుందాం. ఇది కొద్దిగా వేగాక మనం కప్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇదే ప్యాన్ లో నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవచ్చు. అంటే వెన్న ఉపయోగిస్తే బాగుంటుంది. వెన్న ఒకళ్ళు మన ఇంట్లో అవైలబుల్ గా లేదు అంటే మీరు నెయ్యి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ డ్రై ఫ్రూట్స్ వేగే లోపు పక్కన మరో స్టవ్ వెలిగించేసుకుందాం. ఇక్కడ మనం ఏం చేద్దామంటే 1 కప్పు బెల్లం వేసేసుకుందాం. బెల్లంలో కొంచెం నీళ్లు పోసి బెల్లం కరిగేదాకా చూద్దాం. అవసరమైతే ఇంకొంచెం వేసుకోవచ్చు, ప్రస్తుతానికి మాత్రం సరిపోతుంది. బెల్లం కాస్త కరిగిన తర్వాత చివరిగా ఆ బెల్లం రసం మనం ఉపయోగించుకుంటామంట. డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయండి. వేగిన జీడిపప్పు అలాగే కిస్మిస్ ఈ రెండు కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా వేయించేసుకున్నాం కాబట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్ లో సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి జామకాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి. జామకాయ ముక్కలు కొంచెం మనకు లైట్ గా మగ్గాలి. కొంచెం దగ్గర పడి కొంచెం మనకు నీరు అది వచ్చిందంటే మనం నెక్స్ట్ వేరే ప్రాసెస్ లోకి వెళ్ళొచ్చు. ఈ లోపు మనకు సిమ్ లో పెట్టుకొని బెల్లం బాగా కరిగిచ్చేసుకుందాం. ఇలా మనకు జామకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుంటే మనకు త్వరగా వేగుతాయి అన్నమాట. చూసారా, లైట్ గా వేగిపోయింది. ఇటు వెన్నెలో చాలా త్వరగా వేగుతాయి కూడా. ఆ తర్వాత ఇందులో ఉడికించుకొని పెట్టుకున్నటువంటి బ్లాక్ రైస్ కూడా వేసేసుకుందాం. మనకు అన్నవరం ప్రసాదం లాగా ఉంది కదండి ఇది చూస్తుంటే.
నాకైతే చూసిన వెంటనే అదే అనిపించింది యాక్చువల్లీ. ఇంకా పాయసం అనేటప్పటికి టక్కన అదే గుర్తొచ్చింది. కొంచెం వేసుకుందాము, సరిపోతుంది. ఇది ఒకసారి కలిపేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం నీళ్లు పోసుకుందాం. కొంచెం మనకు లైట్గా ఉడికిన తర్వాత మనకు మిల్క్ వేసేసుకోవచ్చు. ఇది ఒక్కసారి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. సో మరోవైపు బెల్లం పాకం తయారవుతుంది. పాకం అంటే గట్టి పాకం అవసరం లేదు, కరిగితే సరిపోతుంది. మరి ఇటువైపు ఏమో చక్కగా మనము బ్లాక్ రైస్, జామకాయ ముక్కలు వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని మరిగించుకుంటున్నాం. ఇది ఒక్కసారి ఒక 2 మరుగులు వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు. ఇందులో చాలా చిటికెడు ఉప్పు కూడా వేసుకోవచ్చండి. అంటే పాయసంలో ఉప్పు ఏంటి అంటారా, తెలుసు కదా మీకు, చాలా కేక్స్లో వాటర్లో కూడా మనము చిరు ఉప్పు వేస్తూ ఉంటాము. అలా కొంచెం ఉప్పు అన్నమాట, చాలా తక్కువ. ఒకసారి కలిపేసుకొని ఒక 2 మరుగులు వచ్చి కొంచెం మనకు దగ్గర పడిన తర్వాత అప్పుడు మనం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో మనం జాజికాయ తురుము తయారు చేసుకున్నాం. అంటే మామూలుగా జాజికాయ ఉంటుంది కాబట్టి చక్కగా దాన్ని ఒక కాయలాగా ఉంటుంది, ఇలా చక్కగా తురిమేసుకుంటే మనకు చిన్నగా ఇలా పొడి పొడిగా అవుతుంది అనమాట. అది కూడా మనము కాస్త వేసుకుంటున్నాం. చాలా కొంచెం అండి, ఎక్కువ వేసుకోకూడదు, జస్ట్ మనకు ఆ ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది. చక్కగా మరుగు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనము పాలు కూడా పోసేసుకోవచ్చు. ఆల్రెడీ మనం నీళ్లు పోసాం కాబట్టి ఇంకా పాలు పోసిన తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం బాగా, అంటే ఇది కొంచెం దగ్గర పడేదాకా, అంటే మనకు పాలు, ఈ బ్లాక్ రైస్ ఇవన్నీ కూడా బాగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి దీన్ని. ఒకవైపు ఏమో పాలు పోసేసుకున్నాము, చక్కగా మనకు బ్లాక్ రైస్ బాగా ఉడుకుతుంది పాలల్లో. మరోవైపు బెల్లం పాకం కూడా సిద్ధమవుతుంది. మనం చక్కగా పాలు పోసేసుకున్నామండి. ఇప్పుడు కాస్త కొబ్బరి పాలు కూడా వేసేసుకుందాం. కొంచెం దగ్గర పడింది కాబట్టి దీంట్లో కొబ్బరి పాలు కూడా వేసుకుంటే మంచి కమ్మగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత కాస్త యాలకుల పొడి కూడా వేసేసుకుందాం. యాలకుల పొడి కూడా మనకు ఆల్మోస్ట్ చివరిగానే వేసేస్తాము. యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇది కలిపేసుకున్నాం కాబట్టి ఇక స్టవ్ కూడా మనం ఆఫ్ చేసేసుకోవచ్చండి, అవసరం లేదు. ఇటువైపు మనకు బెల్లం పాకం కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇది కూడా ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు చివరిగా మనం ఈ బెల్లం పాకంను ఈ పాయసంలోకి వేసేసుకుందాం. ఇది మరి ఓవర్ స్వీట్ ఏమి ఉండదండి, మైల్డ్గా ఉంటుందన్నమాట స్వీట్నెస్. అది కూడా మనం బెల్లం ఉపయోగిస్తున్నాం కాబట్టి కొంచెం మరీ ఇట్లా ఓవర్ స్వీట్గా అయితే అస్సలు అనిపించదు. చక్కగా ఇలా పాయసం లాగా తాగడానికి బాగుంది. కాబట్టి కాసేపు తర్వాత కొంచెం మనకు దగ్గర పడుతుందండి. ఇప్పుడు వేడివేడిగా ఉంది కాబట్టి కొద్దిగా మనకు కొంచెం నీళ్ళగా ఉంది, కొంచెం దగ్గర పడుతుంది. రైస్ పాలు కదా 100% అబ్జార్బ్ చేసేసుకుంటాయి. ఓకే, సో ఇప్పుడు ఇలా చక్కగా మా సర్వింగ్ ప్లేట్ కూడా చూసారా ఎంత బాగుందో, అందంగా చక్కగా నిమ్మకాయలు బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ మా కప్పు కూడా రెడీగా ఉంది. ఎప్పుడెప్పుడు ఈ బ్లాక్ రైస్ పాయసంని సర్వ్ చేసుకుందామా అని. సో బ్లాక్ రైస్ పాయసంని కూడా సర్వ్ చేసుకుంటాను. మనం ముందుగా వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి చక్కగా పైనుంచి వేస్తున్నాను, కాకపోతే 100% లోపలికి వెళ్ళిపోతాయి అనుకోండి, పాయసం కాబట్టి. చివరిగా ఏంటంటే కుంకుమ పువ్వు పాలల్లో వేసుకునైనా వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా పైనుంచి వేసినా కూడా కాసేపు తర్వాత దానికి ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇలా వేడివేడిగా కమ్మటి హెల్దీ బ్లాక్ రైస్ పాయసం తయారైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బ్లాక్ రైస్ పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బ్లాక్ రైస్ 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 1/2 కప్పు, కిస్మిస్ 1/2 కప్పు, పాలు 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, కుంకుమ పువ్వు కొద్దిగా, ఉప్పు చిటికెడు, జాంపండు ముక్కలు 1 కప్పు, జాజికాయ పొడి చిటికెడు. బ్లాక్ రైస్ పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో వెన్న వేసి కరిగిన తర్వాత
అందులో జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో సన్నగా తరుక్కున్న జామకాయ ముక్కలు వేసి ఉడికించుకున్న బ్లాక్ రైస్ ని కూడా వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో కాస్త నీళ్లు పోసి చిటికెడు ఉప్పు, జాజికాయ తురుమును కూడా వేసి మరిగించుకోవాలి. ఆ తర్వాత అందులో కొంచెం పాలు పోసి మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని కొబ్బరి పాలు, కాస్త యాలకుల పొడి, కరిగించుకున్న బెల్లం నీళ్లను కూడా వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే కుంకుమ పువ్వు వేసి సర్వ్ చేసుకుంటే బ్లాక్ రైస్ పాయసం రెడీ.